నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అభివృద్ధి సంక్షేమంతో ముందుకు వెళ్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో వాటినన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుంది. ఇంకా ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ కూడా స్టార్ట్ అవుతుందని చెప్పడం జరిగింది. అసలు దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు సార్. మరి ఈ విద్యా సంవత్సరం ముందులోపే తల్లికి వందనం కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. ఇదే కాకుండా అన్నదాత సుఖీభవ కూడా ఈ నెల నుంచే ప్రారంభిస్తామని చెప్తూ ఉన్నారు. మరి మొత్తానికి ఎప్పుడు కూడా వైసీపీ నేతలు ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా సరే సూపర్ 6 హామీలేవి, రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం, విద్యార్థులను మోసం చేస్తున్న ప్రభుత్వం అంటూ ఉంటారు కదా. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారంటారు? ఇవే కాకుండా అన్నదాత సుఖీభవలో కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది. ఏంటి సార్ మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు వాస్తవంగా అన్నదాత సుఖీభవ అనే పథకం మొన్నటి ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ద్వారా తాము ప్రజలకి చేసిన సూపర్ 6 వాగ్దానాల్లో ఒక వాగ్దానంగా ఉంది. కానీ వాస్తవ రూపంగా 2019లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎన్నికల్లో ఓటమికి ముందే ఆ ఎన్నికల సమయంలోనే అన్నదాత సుఖీభవ పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఆ రోజుల్లో 2019 నాడే చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క రైతుకి 15,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. వాస్తవంగా మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రతిపాదించింది ప్రభుత్వం 14,000 పిఎం కిసాన్ సన్మాన్ యోజన అని ఉంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక్కొక్క రైతుకి 6,000 రూపాయలు ఇవ్వటం అనేది, ఆ 6,000తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు రైతులకు ఇస్తుంది అనేది ఇప్పుడు చేసిన వాగ్దానం. అంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ కంట్రిబ్యూషన్ 14,000 అవుద్ది. కేంద్ర ప్రభుత్వం తాను ఇస్తున్న 6,000ని సంవత్సరంలో 3 విడతలుగా ఇస్తూ ఉంది. ఒక్కొక్క విడతకి 2,000 చొప్పున. అదే ప్రపోర్షన్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా తను విడుదల చేయాల్సిన 14,000ని కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే 2,000 విడుదల చేస్తుందో దానికి మ్యాచింగ్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ 14,000ని కూడా 3 విడతలుగా విభజించి 3 సార్లుగా ఇవి కూడా విడుదల చేస్తామని చెప్పని ప్రతిపాదించారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, నేను ఇందాకే చెప్పినట్టుగా ఆ రోజున మొట్టమొదటిగా ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని పరిచయం చేసినాడు 15,000 రూపాయలు సింగిల్ స్ట్రోక్లో 3 విడతలుగానో 2 విడతలుగానో కాదు, ఏకమొత్తంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు అమలు చేసింది. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా 6,000 రూపాయలు అప్పుడే కొత్తగా ఇంప్లిమెంట్ అయింది ఆ పథకం. ఆ 6,000కి తోడు ఈ 15,000 కలుపుకుంటే 21,000 రైతాంగానికి 2019 నాడే దక్కాయి. కానీ ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, నాకు అధికారం ఇస్తే నేను ఒక్కొక్క రైతుకి 12,500 రూపాయలు ఇస్తాను, 4 సంవత్సరాల్లో 50,000 ఇస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేశారు. అటువంటి వాగ్దాన నేపథ్యంలో ప్రజలు కూడా నమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారు 12,500 ఇస్తానంటున్నాడు కదా అని చెప్పని. కానీ ఆయన ఏం చేశాడు, అధికారంలోకి రాగానే ఈ 12,500 ప్లస్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 6,000, 18,500 రైతుకు దక్కాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రానంత వరకు ఏమో 12,500 ఇస్తానని చెప్పిన నాయకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు మడతేసి ఆయనకి వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళ సొంత మీడియా కానీ వాళ్ళ శ్రేణులు కానీ ఏమని ఎలివేషన్ ఇస్తారు, మాట తప్పడు మడమ తిప్పడు అంటారు. కానీ అటువంటి మాట తప్పడు మడమ తిప్పని నాయకుడు పరిపాలనలోకి వచ్చిన తర్వాత మాట తప్పాడు, మడమ తిప్పి 12,500 స్థానంలో 7,500 మాత్రం ఏం చెప్పాడు ఆయన, నేను 12,500 ఇస్తానని చెప్పా, కానీ ఇప్పుడు నేను ఈ 7,500 6,000 కలిపి 13,500 ఇస్తున్నా అని చెప్పని మభ్య పెట్టడం మొదలుపెట్టాడు. కానీ వాస్తవంగా రైతాంగానికి దక్కాల్సింది 18,500. ఈయనే 12,500 రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఇస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000తో కలిపి 12,500 ఇస్తానని చెప్పలా, అవి కాక 12,500 ఇస్తానని చెప్పిన ఆయన నిలువున రైతాంగాన్ని మోసం చేశాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆయన కూడా 2019 మే 23 ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. మే 30 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. కానీ ఈ రైతు భరోసా పేరిట ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది 2020 ఎండాకాలంలోనే అమల్లోకి తీసుకొచ్చాడు. అంటే ఏంటి, అక్కడ ఆయన
మళ్ళీ తిరిగి తొలకరికి ముందే ఆ నిధులు జమ చేశాడు. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా జూన్లో పదవి బాధ్యతలు చేపట్టారు. వాళ్ళు కూడా ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ వీటినన్నింటినీ చూసుకొని ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావడానికి ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ ముందే అనౌన్స్ చేసుండి మే నెలలో మేము విడుదల చేస్తామని చెప్పినా కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే 6,000 రూపాయలు 3 విడతల్లో విడుదల చేస్తుందో వాళ్ళతో పాటుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే కాంపోనెంట్ కూడా కల్పిస్తామని చెప్తున్నా కూడా ఎక్కడ సూపర్ 6, ఎక్కడ సూపర్ 7? రైతాంగాన్ని మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, విద్యార్థులను మోసం చేశారు, యువతను మోసం చేశారు అని రకరకాలుగా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ ఆల్రెడీ ప్రభుత్వం ద్వారా చేయబడిన, అంటే ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి పార్టీల ద్వారా చేయబడిన ప్రధానమైన వాగ్దానాల్లో పెన్షన్ పెంపు ఆల్రెడీ తాము అధికారంలోకి వచ్చిన 19వ రోజు నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు దీపావళి నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఇవాళ అన్నదాత సుఖీభవ అంటే 14,000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ కాంపోనెంటు, 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ కాంపోనెంటు. ఈ 20,000 రూపాయలని 3 విడతల్లో మేబీ నేను అనుకోవటం 2 7లు 1 6గాను, అంటే కేంద్ర ప్రభుత్వం 2,000 విడుదల చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొదటి విడత ఒక 5,000 ఇవ్వచ్చు, రెండో విడత కూడా అదే ప్రపోర్షన్లో 2 5 7,000 ఇవ్వచ్చు. అంటే అక్కడికి 14,000 జమ అవుతుంది. 7 7 14,000. మూడో విడత రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి 4,000, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000, 6,000 రూపాయలు ఆ విధంగా 3 విడతల్లో జమ చేస్తారేమో అని అనుకుంటున్నాను నేను. మరి ఈ నెలలో కేంద్ర ప్రభుత్వం నుంచి మొట్టమొదటి విడతగా 2,000 రాబోతున్న నేపథ్యంలో ఏ రోజు కేంద్ర ప్రభుత్వం ఆ నిధులు విడుదల చేస్తే అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఉంది. ఇక్కడ సంక్షేమాన్ని అమలు చేస్తున్న నేపథ్యం చంద్రబాబు నాయుడు గారిది ప్రూవెన్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఆయన సంక్షేమాన్ని అమలు చేస్తానని చెప్పి చెయ్యలేని పరిస్థితులు వీళ్ళు సృష్టిస్తే రైతు రుణమాఫీ విషయంలో కూడా కొంత సంక్లిష్ట పరిస్థితి ఎదుర్కొన్నారు. వాస్తవంగా రైతు రుణమాఫీ చేస్తాను అని చెప్పిన తర్వాత 1.5 lakh దానికి బెంచ్ మార్క్ పెట్టుకొని ఆ రోజున 1,50,000 లోపు రుణాల మొత్తాన్ని కూడా తీరుస్తామని చెప్పిన మీదట 50,000 లోపు రుణాలని సింగిల్ స్ట్రోక్లో తీర్చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆ కేటగిరీలోనే 38 లక్షల మంది రైతులు కవర్ అయ్యారు. ఆ తర్వాత మిగిలిన 50,000 లోపు 50,000 లోపాలకు సింగిల్ స్ట్రోక్లు అయిపోయినాక 50,000 దాటిన రుణాలు 1.5 lakh వరకు 3 విడతలు జమ అయినాయి. 4-5 విడతలకు సంబంధించి జీవో విడుదల చేస్తే అప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది అని జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆ రోజు చీఫ్ సెక్రటరీ గారిని మార్పించి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని తీసుకొచ్చి ఆయన ద్వారా సహాయ నిరాకరణ చేయించారు. ఆ వాగ్దానం కూడా అమలు కాకుండా. అందువల్ల అది కూడా సాధ్యపడలేదు. కానీ లేకుంటే ఆ రోజు రైతు రుణమాఫీ 4-5 విడతల డబ్బు కూడా రైతాంగానికి జమ అయ్యేది. కానీ ఎన్నికలు పూర్తయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఆ ప్రభుత్వ పాలసీ, ఆ ప్రభుత్వం ఇచ్చిన జీవో, దాంతో మాకు సంబంధం లేదు, మేమెందుకు ఆ నిధులు విడుదల చేస్తాం, మా ప్రయారిటీ ప్రకారం మా పథకాలు మేము ఇంప్లిమెంట్ చేసుకుంటాం తప్ప ఆ ప్రభుత్వ పథకాన్ని కొనసాగించను అని ఆ ప్రభుత్వం ద్వారా ఇచ్చిన జీవోను కూడా పక్కకు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మాత్రం పదే విమర్శిస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడు విడుదల చేస్తున్నారు, మోసం చేశారు, మభ్యపెట్టారు అని ఎవరు ఎవరిని మోసం చేయరు. ప్రజలకు ఆ స్పష్టత ఉంది. ఎందుకంటే 200 రూపాయలు ఉన్న పెన్షన్ని ఏక మొత్తంలో 1000 రూపాయలు చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఏపీ ఒక్కసారిగా 400% పెన్షన్లో హైకు ఏ ముఖ్యమంత్రి ఏ టెన్యూర్లో కూడా ఇవ్వాల. దాన్ని అమలు చేసి చూపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదే చంద్రబాబు నాయుడు గారు అదే టెన్యూర్లో ఆ 1000 రూపాయలు మళ్ళీ 2,000 చేశారు. 100% హైకు. అంతకుముందు హైక్ ఎలా ఉండేది? ఎన్టీ రామారావు గారు పెన్షన్లు మొదలుపెట్టారు 30 రూపాయలతోటి. ఆ రోజు 30 రూపాయలే విలువ. ఆ రోజున్న బడ్జెటు, ఆ రోజు ప్రజల జీవన ప్రమాణాలు, ఆ రోజున్న ధరలు వీటితో పోలిస్తే 30 రూపాయలు ఎక్కువే. తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు గారు 150% హైక్ ఇచ్చి 75 రూపాయలు చేశారు. ఆ 75 రూపాయలని రాజశేఖర రెడ్డి గారు 166% హైక్ ఇచ్చి 200 రూపాయలు చేశారు.
అటువంటి అంటే హైయెస్ట్ హైక్ ఇప్పటిదాకా అప్పటికి పెన్షన్లో ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు 166%. దాన్ని చంద్రబాబు నాయుడు గారు 400% హైక్ ఇచ్చారు. అంటే ఇంకొక 800 పెంచి 1000 రూపాయలు చేశారు. అంత హైకు ఎప్పుడూ ఎవరి టెన్యూర్లో జరగల. దాన్ని మళ్ళీ 100% హైక్ తోటి 2000 చేశారు. అట్లా 2000 అయిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 50% హైకు నేను 3000 చేస్తానని చెప్పి 1000 రూపాయలు పెంచుతానని చెప్పి దానికి 4 విడతల్లో 4 12.5% చొప్పున నేను సంవత్సరానికి 250 చొప్పున పెంచుతానని చెప్పి దాన్ని అమలు చేయడానికి వచ్చేప్పటికి 5 సంవత్సరాల కాలం తీసుకున్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్నికలకు ముందు ఇంకొక 1000 రూపాయలు పెంచుతున్నారంటే 33% హైకు. సింగిల్ స్ట్రోక్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు లాగా నేను సంవత్సరానికి 200 250 చొప్పున ఇస్తానని వాయిదాల పద్ధతి పెంచలేదు కదా, సింగిల్ స్ట్రోక్లో పెంచేశారు కదా. అలా అమలు చేసున్న నేపథ్యం కనిపిస్తున్నా కూడా ప్రతిరోజు మనకు రాజకీయంగా ప్రత్యర్థులు కాబట్టి ఏదో ఒకటి విమర్శ చేయాలని చెప్పని విమర్శ చేస్తూ ఉన్నారు. 100కి 100 పాళ్ళు ఈ మే నెలలో అన్నదాత సుఖీభవ అమలు జరుగుద్ది. అలాగే జూన్ మొదటి వారంలో అమ్మకు వందనం అంటే అమ్మ ఒడికి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన తల్లికి వందనం, ఆ తల్లికి వందనం పథకం కూడా అమలు జరిగి తీరుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతి గారు ఎన్నికలకు ముందు స్వయంగా ఆ రోజు అమ్మ ఒడి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తామని చెప్పని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది బిడ్డలున్నా తల్లికి 15,000 మాత్రమే ఇస్తాం అంటే ఆ ఇంట్లో 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా ఒక 15,000 ఇస్తామని చెప్పారు. దాన్ని కూడా వాస్తవరూపంగా అమల్లోకి వచ్చేటప్పటికి 13,000 ఇచ్చారు. అంటే ఏంటి, మనకు ఒక సామెత ఉంది, పంచపాండవులు మంచం కోళ్ళులాగా 3 అని చెప్పని 2,000 చూపించారంట. ఎంతమంది పిల్లలున్నా అంతమందికి 15,000 ఇస్తామని చెప్పి ఎంతమంది పిల్లలున్నా ఒక 15,000 అని చెప్పి అమల్లోకి వచ్చేటప్పటికి 13,000 చేశారు. వీళ్ళు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వంక పెడతా ఉన్నారు. 100కి 100 పాళ్ళు అన్నదాత సుఖీభవ అమల్లోకి వస్తుంది, తల్లికి వందనం కూడా అమల్లోకి వచ్చి తీరుతుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.